తెలగపిండి రొయ్యలండి. ఈ రొయ్యలు కొంచెం వేడిని పొయ్యి మీద పెట్టి జర నీరంతా ఇంకేదాకా ఉంచాలండి, కొద్దిగా ఉప్పేసి. ఇది దంచుకొని పౌడర్ చేసుకోవాలండి. వండేటప్పుడు చూపిస్తానండి. ఇగోనండి దగ్గరికి అయినాయి. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కొంచెం కరివేపాకండి, అల్లం ఎల్లిగడ్డ పావు స్పూను, పచ్చి కారం కొంచెం పావు స్పూన్ అండి, ఎల్లిపాయలు అండి కొద్దిగా ఏగనివ్వాలి. ఏగినాక ఉల్లిగడ్డ వేయాలి, కరివేపాకండి, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు అండి మనకు సరిపడా వేసుకోవాలి. ఉప్పు, పచ్చికారం అండి, అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుకోవాలండి బాగా. రొయ్యలు వేయాలండి, వేసి కొంచెం వేయించుకోవాలి. కారం అండి, ధనియాల పౌడర్ అండి కలుపుకోవాలండి బాగా. 1 గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ వేయాలండి. మసిలినాక పిండి ఇగోనండి మసులుతుంది. తెలగపిండి వేస్తున్నానండి. వేసుకొని కొంచెం సిమ్మర్లు పెట్టుకొని కలుపుకోవాలండి. సిమ్మర్లో పెట్టుకోవాలండి. ఇది సిమ్మర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అయిందండి, ఇంతేనండి. నీరు లేకుండా మనము చూసుకోవాలండి. మంట చిన్నది పెడితే మంచిగా అవుతుంది. మనం కోడిగుడ్డు కొట్టేస్తాం చూడండి, అట్లా అవుతుంది. ఇంతేనండి. ఇది అసలు పాతకాలపు వంట అండి. ఇది ఇప్పుడుది కాదు, నా చిన్నప్పుడు వంటలు అండి ఇవి, మా అమ్మ వంటలు. కానీ మీరు చేసి చూడండి, రొట్టెలోకి చాలా వంట, అన్నంలోకి సూపర్ ఉంటుందండి.